మీరు గోల్ చేస్తారు, మీరు ఇంటి దగ్గరే ఉండండి, టీవీ దగ్గరే ఉండండి, ఇంట్లోనే ఉండండి అంటున్నారు. అంటే అందరు కాదులేమ్మా, కొంతమంది దేవుని భక్తికి దూరంగా పెంచుతున్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించే పిల్లలనుగా మనం కానీ పెంచితే వారి జీవితాలకు మంచి లైఫ్ దేవుని ఇస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అట్లాగే మన యొక్క వచ్చేదానిలో దేవుణ్ణి మనము ఘనపరిస్తే, చాలామంది ఘనపరిచేది ఉండదు. దేవుడు చేసిన మేలులను బట్టి మరి ఈరోజు ఏ విధంగా అయితే మన ఏలియా స్తుతి అమ్మ ఘనపరుస్తున్నారు ఆయన నామాన్ని, సేవకుల్ని, సంఘాన్ని, బంధుమిత్రులను పిలుచుకొని దేవుడు 2 సంవత్సరాలు మా పాపకి మరి సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలోకి దేవుడు కృపచూపబోతున్నాడు. ఈ పుట్టినరోజు వేడుక మీరందరూ రావాలి అని ఒక సంతోషంతో దేవుని నామాన్ని ఘనపరచటం. 3వదిగా కృతజ్ఞత, దేవునికి థ్యాంక్స్ చెప్పటం. దేవుని నామాన్ని ఘనపరిస్తే వారి జీవితాల్లో మంచి లైఫ్ ఉంటుంది. బైబిల్లో చాలామంది మరి పీబే అనే ఒక అక్క కూడా, మన పీబే అక్క కాదు, బైబిల్లో ఉన్న సంఘ పరిచారకురాలు, సేవకుడు చెప్తాడు ఆమె విషయమై, ఆమె నాకు అనేకులకు సహాయకురాలు, ఆమె పరిచారకురాలు, ఆమె మమ్మల్ని చేర్చుకుంది అని పౌలు గారు చెప్తారు. అట్లాగే ప్రియులరా, మన పిల్లలకు చిన్నప్పటి నుండే చేర్చుకునేది, సహాయం చేసేది, ఘనపరిచేది, ఆయన నామాన్ని గొప్ప చేసేది ఎవరైతే నేర్పిస్తారో వారి జీవిత స్టైలు మారిపోద్ది. ఈరోజున చాలామంది జీవితాల్లో దేవుణ్ణి మహిమపరిచే విధంగా వారు దేవుణ్ణి చేర్చుకోలేకపోతున్నారు, దేవునికి దగ్గర కాలేకపోతున్నారు, దేవుని నామాన్ని మహిమపరచలేకపోతున్నారు. ఈరోజున చాలామంది బిడ్డలు యవన ప్రాయంలోకి వచ్చిన వాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ లోకానికి దగ్గర అయిపోతున్నారు కానీ దేవునికి దూరం అయిపోతున్నారు. మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు ఎంతగా ఆ చెడుని విసర్జించి పిల్లలను పెంచుతావో రానున్న తరంలో వారు మూల స్తంభాలుగా నీ పిల్లలు మారుతారు. సమాజానికి, మన ప్రాంతానికి, మన కుటుంబానికి వారు ఒక గొప్ప దీవెనకరంగా మారతారు. హల్లెలూయా. అయితే 3 విషయాలు. ఒకటి, ఆయన ఉపదేశంలో పెంచాలి, ఆయన చెప్పినట్లుగా మన పిల్లలను పెంచాలి. 2వదిగా మన పిల్లల ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పజెప్పుకోవాలి, చెడుకి దూరంగా ఉంచాలి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించే ఆయన నామాన్ని ఘనపరిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది జీవితాల్లో ఏ చిన్న కార్యం జరిగినా ముందు సేవకులను పిలుచుకుంటారు, ప్రార్థన చేపిస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచు, అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. చాలామంది చెప్తా ఉంటారు, నాకు మా ఇంట్లో ఒకటే అప్పులయ్యా, మా ఇంట్లో ఒకటే సమస్యలయ్యా, ఈ మధ్య జ్వరాలు ఎక్కువైనాయి, ఏడబట్టిన సికిన్ గున్యా అంట, టైఫాయిడ్ జ్వరాలంట, డబ్బులు హాస్పిటల్కి తెగిలిపోతూ ఉన్నాయి. దేవుని దేవాల మన నాకు కూడా కొద్దిగా అయిపోయింది. ఎవరు ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారింట్లో దేవుడు సమృద్ధితో నింపుతాడు. చాలామంది కుటుంబాల్లో ఎందుకయ్యా వారి కొట్లల్లో సమృద్ధిగా లేదు అంటే దేవునిని ఘనపరచకనే, దేవుని నామాన్ని గొప్ప చెయ్యకనే. దేవుడి నామాన్ని ఎవరైతే గొప్ప చేసి ఘనపరుస్తారో, దేవునికి థ్యాంక్స్ చెప్తారో వారి జీవితాల్లో సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు ఏలియా వారి కుటుంబంలో కూడా నా దేవుడు సమృద్ధినిచ్చునుగాక. మీరు కూడా దేవుని ఘనపరచండి, ఆయనకి థ్యాంక్స్ చెప్పే బిడ్డలుగా మన పిల్లలను పెంచండి. ముందు మనం నేర్చుకోవాలి,
మనం నేర్చుకుంది మన పిల్లలకు కూడా నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మా ఊర్లో ఒకరు చాలా నాళ్ళ నుంచి పిల్లలు లేరు, అప్పటికే ఇద్దరు ఆడపిల్లల అమ్మాయికి, మూడోది ఆపరేషన్. చివరిగా ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా ఈసారి బాబు కావాలయ్యా అని ప్రార్థన చేసుకున్నారు. దేవుడు మహాకృపలో మూడో కానుపులో ఆపరేషన్, ఇంక తర్వాత లేదు. ఇంకా దేవుడు ఆశ్చర్యంగా ఒక కుమారుణ్ణి దేవుడు వారికి ఇచ్చారు. వారు ఎంతగా దేవుని గణపరిచారంటే, మరి మంచిగా పాస్టర్కి బట్టలు, వచ్చిన వారికి మంచి విందు, కరువులో ఉన్నారు, పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సరే దేవుడు మా బిడ్డను జ్ఞాపకం తెచ్చుకొని మా ఆశను తీర్చాడు అని వారు కరువులో ఉండి కూడా దేవుని నామాన్ని మహింపరిచారు. ప్రియులారా, ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేసిన ప్రతి మేలుకి ఆయన నామాన్ని నువ్వు గణపరిచే బిడ్డవైతే నన్ను గణపరిచిన వారిని నేను కూడా గణపరుస్తాను. కొంతమంది, నేను మొన్న ఒక దగ్గర కృతజ్ఞత కూడిక, 3 దైవజనులు వచ్చారు. వారి హృదయాంతరంగంలో మరి సేవకులంటే ఎంత చీపుగా వారు లెక్కేశారో నాకు తెలియదు, కానీ చాలా దరిద్రంగా వారి ఆశీర్వాదం కొరకు నేను చెప్తున్నా, మీ ఆశీర్వాదం కోసం చెప్తున్నా. వ్యర్థమైన దానికి చాలా ఖర్చు పెట్టారు. సేవకుణ్ణి చాలా చీపుగా, సేవకులు మీ కొరకు కన్నీరు గార్చి మీ ఆశీర్వాదం కొరకు నిత్యము చేతులెత్తి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ బిడ్డలు మంచిగా ఎదగాలి, వీరు మంచిగా చదువులో ఎదగాలి, వీరు మంచిగా రానున్న దినాల్లో మంచి లైఫ్ దేవుడు వారికి ఇవ్వాలని సేవకులు మనసారా ఆశీర్వదిస్తే, వాళ్ళు త్రాగటానికి, ఇట్లాంటి పుట్టినరోజు వచ్చినప్పుడు 10,000 ఖర్చు పెట్టారు తాగటానికి. సేవకులు 3కి మాకు 3 రోజులు 600 ఇచ్చారు. కృతజ్ఞత లేదు వారిలో. 10,000 ఏమో మందుకిచ్చాడు, మేము 3 సేవకులు పోతే మనిషికి 200 కాడికి ఇచ్చారు. నాకు మైండ్ పోయింది, అసలు ఏంది 3 సేవకులందరూ మా బాబుని మేము ఆశీర్వదించమయ్యా, ఈ బాబు రానున్న దినాల్లో మంచి రేంజ్లో ఉండాలయ్యా, ఏ చెడుకు దూరంగా ఉండాలయ్యా. సేవకులందరం దీవిస్తే మిద్ది మీద వాళ్ళు తాగి ఊగుతున్నారు. వాళ్ళకేమో 10,000 అంట, మాకు తలా 200. కృతజ్ఞత లేదు కొందరు జీవితాల్లో. ఎవరా మన కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేది, మన కుటుంబాల కొరకు చేతులు ఎత్తేది ఎవరా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు నిత్యము ఆయన సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేసేది ఎవరా? ఆ వాల్యూ సేవకునికి ఇవ్వాలి. దేవుని ఎంతగా నువ్వు గణపరుస్తావో అంత గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. కాబట్టి రాత్రికాల వేళలో ప్రియులరా, మనము దేవుణ్ణి గణపరిచే బిడ్డలముగా మనందరము ఉందుము గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మన పిల్లలను మూల స్తంభాల వలె ఉండాలంటే కొన్ని విషయాలు ఈ రాత్రి మనందరం కూడా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఈ రాత్రి మా ప్రియులు ఏలియాను శృతమును ప్రేమించి ప్రథమ కుమార్తెను మీరు ఆశీర్వదించి 2 సంవత్సరాలు నీ రెక్కల చాటున భద్రపరిచారయ్యా. 3వ సంవత్సరంలో తీసుకొచ్చారు. మనుషులను దేవుని దయందును ఈ బిడ్డ వర్ధిల్లునట్లుగా నీ కృప తోడుంచండి. రానున్న దినాలలో అయా సంఘానికి, కుటుంబానికి, ప్రాంతానికి ఓ ఆశీర్వాదకరమైన బిడ్డను ఆశీర్వదించండి. మనుషులు దయ, దేవుని దయ రావాలి ప్రభువా. నీ ప్రవక్తనలో ఉండాలి, నీ ఆజ్ఞలు గైకొనే బిడ్డగా ఉండాలి అయ్యా. నగరానికి చెక్కిన మూల స్తంభము వలె అయ్యా ఈ బిడ్డ ఉండాలి నాయన. పిలుపు కుమార్తె ప్రవచనాలు చెప్పినట్లుగా, మిరియాము ఆరాధికురాలుగా అయ్యా, సంఘ పరిచారకురాలుగా ఈ రానున్న తరములో
ఈ బిడ్డ ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా బిడ్డను ఆశీర్వదించండి. కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ, మా వెనుక దైవజనులను కూడా ఏడంతల ఆత్మచేత అభిషేకించి ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులు ఏలియా కొందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరిగట్టిగా హల్ చదువుతారా? మంచిది. ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించిన యజకనకు వందనాలు తెలియపరుస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండో మెసేజ్ని కూడా మనం విందాండి సందుగా. దేవునికి మహిమ కలుగును గాక. మన కుటుంబాలకు చాలా ఆశ్చర్యకరమైన మాటలు కనుక అందరూ కూడా వినండి. మీ పిల్లలకు మంచిగా నేర్పించండి, మంచి జ్ఞానంలో నడిపించండి, మంచి తెలివిని, మంచి బుద్ధిని నేర్పించండి. కన్నాము వదిలేసామన్నట్టు ఉండకూడదు, కన్నాము పట్టుకోవాలి. అలాంటి సందేశాలు దైవజనం చదువుతున్నప్పుడు మీ పిల్లలకు కూడా వాడు నేర్పించాలని దేవుని పేరు తెలియపరుస్తున్నాం. మరొక సందేశాన్ని మనం వింటూ ఉండగా మరి దేవుని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. రెండో సందేశాన్ని మనం విందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోగణుడువు, మహోన్నతుడువు, ఇతడని యేసయ్యేంత వరకు నువ్వు మాట్లాడావు. మరొక సందేశాన్ని కూడా మేము వింటున్నాం. దాసులు నిలబెట్టుకుని వాడుకున్నారు యజకన్నను బట్టి. అయ్యా తండ్రి, అయ్యగారికి మంచి ఆరోగ్యం అనుకునేదండి. మీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇలాగే నీ మధ్యలో జానయ్య గారు నిలబడుతుండగా వారిని కూడా మీ ఆత్మతో నింపండి. నీ మాటలు నోటి నుంచి వస్తూ ఉండగా బలమైన మాటలు అందించి సహాయం చేయండి. మెరుగుపరచమని అడుగుతున్నా. మేలులతో నింపండి, తృప్తిపరచమని అడుగుతున్నా. నీకును మహిమ వింటున్న వారందరికీ కూడా నీ ఆత్మ నింపి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగనే మన మధ్యలో ఉన్న ఎగడి జానయ్య గారు కూడా కొన్ని నిమిషాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మమ్మల్ని ఆహ్వానించిన మరి పివిఎమ్మ గారికి, అలాగనే ఏలియా శృతికి నా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దూర ప్రాంతం నుంచి రాజ్కుమార్, కీర్తి కూడా వచ్చారు, మంచిది. అలాగే ఆశీర్వాద దీవెనమ్మ గారికి, కృపాకర్ కుటుంబానికి, ప్రవళికానికి హృదయపూర్వక వందనాలు. అలాగే నా తోటి దైవ సేవకులైన ఐజకన్న గారికి, పార్శమ్మ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. చక్కని వర్తమానాన్ని దేవుడు మరి సేవకుడు ద్వారా మనతో మాట్లాడినందుకు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనందరం ఈరోజు మరి దేవుడిచ్చిన మరి ఏలియాకి, శృతికి ఇచ్చిన ఎలీనాని బట్టి 2 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఆరోగ్యమునిచ్చినందుకు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. అందరికీ తెలిసిన వచనమే ఏంటంటే కీర్తన 127 అధ్యాయము 3వ చరణములో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. హల్లెలూయా. బిడ్డల్ని ఇచ్చింది ఎవరండి? బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బిడ్డల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి ఇది ఒక బహుమానం. మనం అనుకోవచ్చు మరి మనకేమిచ్చాడు దేవుడు అనేసి. మనం చెప్పుకుంటూ పోతే చాలా బహుమానాలు ఉన్నాయి. నేనంటాను మనందరికీ దేవుడు కామన్గా కొన్ని బహుమానాలు ఇచ్చాడు. అందరు నాకు వెళ్ళి చూడండి, మన చేతిలో దేవుడిచ్చాడు బైబిల్. ఇది గొప్ప బహుమానం. చప్పట్లు కట్టండి. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావు, అది గొప్ప బహుమానం. చప్పట్లు కట్టండి. నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే దేవుడిచ్చిన దానిని బట్టి ఇప్పుడు దైవసేవకుడు చెప్పినట్లుగా దేవుడు మనకిచ్చినప్పుడు మొదటి దశలోనికలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఏమని ఉంటుందంటే, ప్రతి విషయమందు ఆ చక్కని మాట ఉంటుంది. దశలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అంటే మనము
బైబిల్లో రాయబడింది, అందరిని పిలిపించుకొని దేవుణ్ణి స్తుతించటం కూడా ఇది కృతజ్ఞత కోరిక. హల్లెలూయా. అయితే బిడ్డల విషయానికి వచ్చిన తర్వాత అందరు ఇటు చూడండి, అందరు జాగ్రత్తగా నాకెళ్ళే చూడండి. మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ముందు ఖచ్చితంగా ఆలోచిస్తాం. అందరు ఇటు చూడాలి. నువ్వు ఏ పని చేయాలన్నా నీకేం కలిగిద్దండి? ఆలోచన కలిగిద్ది. నీకు ఆలోచన కలిగిద్ది. ఈరోజు అంటే మా కుటుంబంలో అంటే అంటే మా పెదనాన్న కుమారుడు అంటే నాకు కుమారుడు అవుతాడు. ఈరోజు ఒక వార్త అన్నమాట. ఏంటి అంటే సివిల్స్లో 873వ ర్యాంకు అద్దంకిలో ఉన్న మన్న కుమారుడికి వచ్చింది. 873వ ర్యాంక్ వచ్చింది వాడికి. ఆ ర్యాంక్ రావటానికి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాడిని ఆ విధంగా పెంచారు. చప్పట్లు కట్టండి. సరే, అది లోకపరంగా. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచాలనుకుంటావు నువ్వు ముందు ఆలోచన చేయాలి. ఈ బిడ్డ ద్వారా ఏం జరిగించాలి అనేది ఆలోచన లేకపోతే నువ్వు పెంచలేవండి. ఒక కుమ్మరి ఏదైనా చేయాలంటే ముందు మనసులో అనుకుంటాడు. అందుకే నువ్వు ఏ పని చేయాలన్నా నువ్వు మనసులో అనుకుంటావు. నీ బిడ్డ మీద నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండు. ఆ ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎట్లన్నా ఎలాగ ఆలోచన కలిగి ఉండి ఏమి చెయ్యాలన్నా అంటే బైబిల్లో రాయబడింది, లోకలను ఒకవేళ మంచి చదివిస్తే డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. అందరు చదివితే అందరు కారండి. కానీ బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనము, ప్రభు యొక్క శిక్షలోను ఆయన బోధలో కానీ పెంచితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సక్సెస్ అవుతావు. చప్పట్లు కట్టండి. ఈ లోకంలో ఏదైనా ఫెయిల్ అవుతుందేమో కానీ దేవుడు ప్రకారంగా నువ్వు కానీ చేస్తే వాడు తప్పిపోడు. ఒకవేళ తప్పిపోయినా దారికి వస్తాడు. సామెతలు 22:6 ప్రకారంగా వాడిని నువ్వు కానీ దేవుని యొక్క భయభక్తులు పెంచినట్లయితే ఖచ్చితంగా వాడు పెద్దవాడైనప్పుడు ఏమవుతాడండి? దారి తప్పడు. శిక్ష అంటే మనకు అర్థం కావట్లేదు. అంటే శిక్షించడం అంటే ఏంటి అంటే సహజంగా సామెతలు 22:15లో మూఢత్వం అనేది సహజంగా పిల్లవాడికి పుట్టింది, అమ్మాయి కానీ అబ్బాయికి కానీ. హల్లెలూయా. అది మూఢత్వం. ప్రతి చిన్న బిడ్డకు ఉంటుంది. పాస్టర్ కొడుకే కాదు, పాస్టర్ కూతురుకు కూడా ఉంటుంది. హల్లెలూయా. చిన్న బిడ్డలకి మూఢత్వం ఉంటుంది. కూర్చోమంటే కూర్చోరు, నిలవమంటే కూర్చోండి, వాళ్ళ ఇష్టం అనమాట. అది మంచి, అది వాళ్ళ హృదయంలో ఉంటుంది. అయితే అది పెరిగే కొన్ని నువ్వు దాన్ని కట్ చేయాలి. అందుకే ఏమని చెప్పాడు అంటే ఎఫెసీ 6:4-5 వచనాలలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. నువ్వు భక్తిలో పెంచాలి అంటే ముందు నీకు కోపం ఉండకూడదు. కొంతమంది పిల్లల్ని ఎప్పుడు కొడతారో తెలిసిన, వాళ్ళ కోపం వచ్చినప్పుడు కొడతారు. కోపం వచ్చినప్పుడు కొట్టకూడదు, తప్పు చేసినప్పుడు కొట్టాలి. చప్పట్లు కట్టండి. సిస్టమ్ ఎట్లా ఉంటుంది తెలిసిన, నువ్వేదో నీకు జరగలేదని ఇంట్లో దబదబా అందరిని బాధేస్తే ఏం లాభమండి? నువ్వు పెంచేటప్పుడు నీకు ముందు కోపం ఉండకూడదు. ఏం ఉండాలి అంటే ఓపిక ఉండాలి. ముఖ్యంగా తండ్రులకి చెప్పాడు బైబుల్. ఎప్పుడు చూసినా తల్లి మీదే పట్టం కాదండి. ఒక తండ్రిగా నువ్వు మరి ఆ బిడ్డతో నువ్వు సమయం గడిపితే నువ్వు అనుకున్నట్టు సక్సెస్ అవుతావు. ఆ విధంగా కొంతమంది ఒక 4-5 చిన్న అమ్మాయిలు, చిన్నది అన్నమాట, ఒక కొద్దిమంది చిన్నవాళ్ళు ఈ విధమైన వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచారు. లేకపోతే వాళ్ళు అలా తయారు కావరు. వాళ్ళు పెంచిన విధానము గమనించండి. మనందరికీ తెలిసిన మాట ఏంటంటే యేసు ప్రభువు వారు మనకు నేర్పించేది ఏంటయ్యా అంటే మరి ఇతరులకి సహాయం చేయమని, పరిచర్య చేయమని, అలాగనే ప్రేమించమని. ఎవరిని ప్రేమించాలి అంటే నిన్ను ప్రేమించడాన్ని కాదు, నిన్ను ద్వేషించేవాడిని, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. అది చాలా అసాధ్యం. మనందరికీ తెలుసు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నదాని పేరు లేదు కానీ అమ్మాయి పని మాత్రం ఉంది. హల్లెలూయా. ఆ అమ్మాయి 2 పరిచర్యలు చేసింది. ఒక పరిచర్య ఏమిటి అంటే
అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేదు, లేకపోతే మామూలుగా కూలి పని పెట్టుకోలేదు, లేకపోతే ఇప్పుడు మనం ఇంట్లో పని వాళ్ళని ఏం చేస్తామండి, డబ్బులకి నెలకి ఇంతమ్మా అని డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటాం. నయమాను దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? ఆ సైనికులు ఏం చేశారు? సిరియా వాళ్ళు గుంపులుగా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళి, నేను అంటాను ఈ బైబిల్లో రాయబడలేదు కానీ మనం ఎనాలిసిస్ చేసుకుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నగారిని కొట్టి చంపారో, లేదంటే మొత్తానికి ఆ ఊరిని గందరగోళం చేశారో, బలవంతంగా అమ్మాయిని లాక్కొని వచ్చేసారండి. మన అక్కలో చూడాలి మీరు, బలవంతంగా లాక్కొని వచ్చారు అమ్మాయిని. లాక్కొని వస్తున్నప్పుడు ఎంత కన్నీళ్ళు పెట్టి ఏడ్చిందో. ఎవరైనా ఒక బిడ్డని తల్లిదండ్రుల దగ్గర నుంచి లాగుతుంటే ఎట్టుంటారండి? ఎంత ఏడుపు వస్తుంది. ఆ చిన్నది బైబిల్లో మరి ఆ గుంపులు సైన్యం వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీద పడి చంపేయటం, కొట్టేయటం, ఈ చివరికి ఈ అమ్మాయి పట్టుకొని లాక్కొస్తుంటే నానా అని ఏడ్చుండొచ్చు, అమ్మ అని ఏడ్చుండొచ్చు. కానీ ఆ శత్రువు ఇంటికి తీసుకొచ్చారు. ఎవరంటే నయమాన్ ఇంటికి తీసుకొచ్చారు. నయమాన్ ఇంటికి వస్తే మరి ఆ అమ్మాయికి ఒక పని చెప్పారు, నువ్వు ఇక్కడ వీళ్ళ భార్యకి, నయమాను భార్యకి నువ్వు పని చేయాలి, సహకరించాలి. చిమ్మమంటే చిమ్మాలి, తోమంటే తోమాలి, బట్టలు ఉతకమంటే ఉతకాలి, లేదంటే ఏం చెప్తే అది చేయాలి. అది పరిచర్య, అది పరిచారం చేయాలి నువ్వు అని. లేకపోతే ఏం చేస్తారండి? పని చేయకపోతే అమ్మాయిని చంపేస్తారా లేదా? తన బతికే దానికోసం ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది, చెప్పిందల్లా చేస్తుంది. అయితే అమ్మాయి పనిచేస్తూ యజమానురాలతో ఎట్లా ఉంది అంటే, ఈ అమ్మాయి చెబితే ఆమె వినేటట్టు తయారైంది. చప్పట్లు కొట్టండి. అసలు ఎవరు కూడా పని పిల్ల మాట ఎవరైనా వింటారండి? ఆ అమ్మాయి ఏమంటుందో తెలిసిన, ఆన భర్తకి అనారోగ్యంగా ఉంది, పేరు ప్రఖ్యాత లోకల్లో ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మనకి లేదంటే తెలిసిన, వాళ్ళకి పేరు ప్రఖ్యాతి అన్నీ ఉంటాయి, బంగారం, రథాలు, గుర్రాలు, కార్లు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ ఒంట్లో ఆరోగ్యం ఉండదు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి మనం కావాలి. నయమానికి ఓడు కావాలంటే రాజు కూడా పనికిరాడు. వైద్యులు చూపించుకొని ఎవరి వల్ల కాలేదు. అతనికి లోపల కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం పోయే ఒక పనితనము ఆ అమ్మాయి నోట్లో ఉంది. ఏంటో తెలిసిన, ఆమె ఆశపడుతుంది, తన యజమానురాలికి చెప్తుంది, అమ్మా మన యజమానుడు పలానా షోమ్రోన్లో ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉండాలని పలకండి, నేను ఎంతో కోరుచున్నాను. అంటే అర్థం ఏంటని? ఆయన్ని ఎంతగా మరి శత్రువుని ప్రేమిస్తుందండి. ఇంకొకటి, దేవుడు పరిచర్య కూడా చేస్తుంది. బైబిల్లో సేవకులు ఏమనంటే, అపోస్తలులు లూకాలో ఏమంటాడే, వాక్య పరిచారకులు. ఈ అమ్మాయి ఏం చెప్తుంది తెలిసిన? వాక్యం చెప్తుంది, యేసయ్య దేవుడి గురించి చెప్తుంది, దేవుడి యొక్క శక్తి. ఆ దైవజనుడు అక్కడికి వెళితే నా యజమానుడైన నయమాను గారు ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉంటే బాగుపడతాడు అంటే దేవుడి గురించి ఒక అవగాహన ఉంది. దైవ సేవకుడు ప్రార్థన చేయాలి, దైవ సేవకుడు ఉపదేశించాలి, అప్పుడు ఈయన బాగుపడతాడని చెప్పింది. ఆ మాట ఆమె విన్నదండి. వింటమే కాదు, వాళ్ళ ఆయన అక్కడికి పంపించింది. చప్పట్లు కొట్టండి. కొంతమంది పని చేరతారు, రెండో రోజుకే వద్దంటారు. ఎందుకయ్యా అంటే 10 కనపడిని 5 కనపడిని జోవులు పెట్టుకుంటున్నారు. ఇంకేమంటారు? పొదిల్లో ఒక ఆమెను చూసా, ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల కిందట. నెలకొక ఇల్లు మారుతుంది. ఏందమ్మా నువ్వేం నెలకొక ఇల్లు మారుతున్నావు అంటే, ఏందో వాళ్ళు మంచోళ్ళు కాదంటుంది. తీరా ఒకసారి ఆమె గురించి ఊరికి విచారణ చేస్తే, అయ్యా 10ంటికి రమ్మంటే 12ంటికి వచ్చిద్ది, 12ంటికి వచ్చి 1 గంటకే పోయిద్ది. ఇట్లా అంట ఆమెకు మేము ఎదురు పని చేస్తున్నామయ్యా, ఆమె మాకెందుకయ్యా అంటున్నారు. బాగా గమనించండి, ఈ అమ్మాయి పని చేయకుండా సోమరిపోతుగా ఉండి ప్రార్థన చేసి అసలు ఏమి దేవుని యందు భయభక్తి లేకపోతే ఈ మాట ఆమె వింటదండి? నువ్వు ఎక్కడున్నా కానీ నీ పోస్టుని బట్టి కాదు, నీ స్థితిని బట్టి నీ మాట వింటారు. హల్లెలూయా. ఈ అమ్మాయి ఇంత చిన్నది, అంత పెద్ద ఆఫీసర్లే విన్నారు. ప్రపంచంలో కల్లా అందరూ చూడండి, ప్రపంచంలో కల్లా పెద్ద చర్చి కట్టింది ఎవరయ్యా అంటే పాల్ యాంగ్చో గారు. సియోల్ చర్చిలో ఉంది, దక్షిణ కొరియాలో ఉంది. ఆయన దాదాపు
నేను చదివినప్పుడే కొన్ని సంవత్సరాల కిందట ఆయన సంఘ సభ్యులు 8 లక్షలు, మేబీ ఇప్పుడు 10 లక్షలు ఉండొచ్చు. అంత పెద్ద చర్చి కట్టిన ఆయనకి ఎవరు వాక్యం చెప్పారో అనుకున్నాం. కాదు, ఒక చిన్న అమ్మాయే. ఆ అమ్మాయి చెప్పటానికి ముందు అమ్మాయి తెలియద్దు. ఏబిసిడీలు వస్తేనేమో ఎవరైనా చుట్టాలు పక్కలు వస్తే మా అమ్మాయి మా అబ్బాయి ఏబిసిడీలు చెప్తారు, 1 2 చెప్తారు, 1 2 3 చెప్తారు, టేబుల్స్ చెప్తారు. ఇట్ట అందరికీ మా ఊడికి ఇంగ్లీష్ వచ్చు, మరి ఏమన్నా ఒక వాక్యం వచ్చా? బాగా గమనించండి, ఒక వాక్యం వచ్చా అంటే మౌనంగా ఉంటారు. అలా కాకుండా ఆ అమ్మాయి ఆ యొక్క దక్షిణ కొరియాలో ఉన్న పాల్ యాంగ్చో గారు ఫస్ట్ క్షయ వ్యాధితో హాస్పిటల్ ఉన్నప్పుడు కొత్త నిబంధన తీసుకెళ్ళి ఆయనకి ఇద్దామంటే ఆయన తిట్టాడు అమ్మాయిని, క్రైస్తవ కుక్క అన్నాడు. అయినా కానీ మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వారం వెళ్ళి చివరికి అక్కడ ఉన్న నర్స్ అంటుంది, చచ్చేవాడికి నీకెందుకయ్యా కోపము, అమ్మాయి వచ్చి వెళ్తుంది కదా, ఆ బైబుల్ తీసుకోరాదా అని చెప్తే ఆ బైబుల్ తీసుకున్నాడు. పక్షవాతం వ్యక్తిని దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడు చదివాడు. ప్రభా, నన్ను బతికిస్తే నేను నీ సేవ చేస్తా. ఆ విధంగా చచ్చిపోయి అతను బతికి గొప్ప సేవ. ఒక్క ఆదివారమే 8 లక్షల మంది సంఘ సభ్యులు కలిగిన పెద్ద చర్చి కట్టాడు. ఆయనకు వాక్యం చెప్పింది కూడా ఒక చిన్న అమ్మాయే, సండే స్కూల్ అమ్మాయే. కాబట్టి నీ బిడ్డలకి ఏం చెప్పాలి అంటే, ఈ చిన్నది ఎవరు నేర్పారు? ఆ అమ్మాయికి అవన్నీ ఎలా అర్థమవుతాయి? ఏం లేకుండా ఊరికి ఆటలాడుకుంటే ఏమన్నా అర్థమవుతుంది అమ్మాయికి? ఆ అమ్మాయికి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, శత్రువునైనా ప్రేమించాలమ్మా, లేకపోతే పోనీ కుష్ఠరోగి తొందర చచ్చిపోతే నేను మా ఇంటికి పోతా. అట్లా అనుకోలేదండి. పక్క వాళ్ళు బాగలేకపోతే చాలామంది అనుకుంటారు పోతే పోనీలే. కరోనా టైంలో అందరికీ అర్థమైంది. నేను అనుకుంటా కరోనా టైంలో పక్క వాళ్ళకి కూడా రాకుండా దయచేయి ప్రభు అంటారు. ఎందుకో తెలిసిన వాడుకోతే మనకు కూడా వచ్చిద్దని. మామూలుగా అయితే చేయరుగా. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది అనుకో, మనకు వచ్చిద్దా రాదా? అందరి కొరకు మనము ఈ చిన్నదాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకపరంగా పరిచర్య చేయాలి. రెండోది దేవుని గురించి కూడా, దైవ సేవకుడి గురించి కూడా, వాక్యం గురించి కూడా, దేవుని యొక్క పరిచర్య కూడా చేయాలి. ఈ చిన్నమ్మాయే ఏమి లేదు, అడ్రస్ చెప్పింది. హల్లెలూయా, అడ్రస్ చెప్పింది. ఎలీషా గారు ఎక్కడ ఉంటారో అడ్రస్, ఆయన ఏంటో, ఆయన కెపాసిటీ ఏమిటో ఆమెకి తెలుసు. ఇక రెండోది గుర్తుపెట్టుకోండి, ఈ చిన్నదాని ద్వారా మనము పరిచర్య, అది లోకపరమైన పరిచర్య, అలాగనే ఆత్మ సంబంధమైన పరిచర్య, పరిచారకురాలు. హల్లెలూయా. రెండో చిన్నది చూస్తే ఆదికాండములో 24:16 ఆ చిన్నది మిక్కిలి చిన్నది, పలకండి, ఆమె కన్యక. ఇందాక దైవ సేవకులు కూడా చెప్పారు, వివాహమయ్యేంత వరకు నువ్వు పవిత్రంగా ఉంటే నీకు పవిత్రమైన భర్త దొరుకుతాడు. చప్పట్లు కొట్టండి. రిబ్కా ఎలాంటిదండి? కొంచెం అందంగా ఉంటే చాలు, ఇంకా కొద్దిగా అందంగా ఉంటే చాలు, ఇంకా నాలాగా ఎవరు ఉండరు అనుకుంటారు మనసులో. సహజంగా ప్రతి ఒక్కరికి ఉండేది. కానీ అమ్మాయి చక్కనిది, మిక్కిలి చక్కనిది. ఏ పురుషుడు ఆమెను కూడలేదు, అస్సలు అపవిత్రం అంటూ లేదు. మీ పిల్లలకి కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? చెప్పటమే కాదండి, మనము ఉంటేనే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మనం ఉండకపోతే వాళ్ళు ఉండరు. ఒక ఆయన డిస్కో శాంతితో డ్యాన్స్ చేశాడు తాగి. ఆయన మీకు యూట్యూబ్లో ఎప్పుడు కనపడుతుంటాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న అని, ఆయన పెద్ద దేవుడు నమ్మకం ముందు డిస్కో శాంతో క్లబ్బుల్లో డ్యాన్సులు వేసి ఏసై నమ్ముకున్న తర్వాత ఆయనకి బిడ్డలు పుట్టారు. అంత పెద్ద సేవ అయింది. ఆయన ఒకరోజు తన కూతురికి కొంచెం మరి మెచ్యూరిటీ అయిన కొద్దిగా పెద్ద అయిన తర్వాత, నాకు ఒక ప్రమాణం చేస్తావా నువ్వు అని తన కూతుర్ని అడిగితే, ఏంటి డాడీ అంటే, నువ్వు ఎవరికి ముద్దు పెట్టకూడదమ్మా అని. ఏం అడిగాడండి? అర్థమైందా మీకు? ఈయనేమో డిస్కో శాంతో యాక్షన్లు చేశాడు. బాగా గమనించండి. ఆ అమ్మాయి ఆలోచనలు పెడితే గుండె బగులుతుందంట. ఏంది ఆలోచిస్తున్నావు? ఉండలేవా?
ఎట్టుంటారండి జనాలు చెప్పండి, ఊరికి జనరల్గా ఆలోచన చేయండి. ఏ తండ్రికి అయినా కానీ తన కూతురు పరిశుద్ధంగా ఉండాలనే కోరుకుంటాడు. ఆ తర్వాత కొంచెంసేపు ఆలోచన చేసి, డాడీ ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను, నువ్వేం భయపడిన అవసరం లేదు. చప్పట్లో కట్టండి. దేవుని హృదయపూర్వకంగా నమ్మితే పవిత్రంగా ఉంటారు. ఇంక దాంట్లో డోకా లేదు. కోట్లకి ఆస్తి కలిగిన భర్తని ఇస్సాకుని బైబిల్లో రిబ్కాకి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఆ చిన్నది బాగా గమనించండి, ఎలాంటిదంటే పవిత్రమైనది. పవిత్రంగా ఉంటే నీకు రాబోయే కాలంలో నీ బిడ్డలకి 100% దైవ దీవెనలు ఉంటాయి. ఇక మూడో చిన్నది మనం చూస్తే త్వరగా మనం ముగిద్దాం, ఎందుకంటే సమయం లేదు. మూడోది చూద్దాం. నిర్గమకాండములో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ మోషే పుట్టినప్పుడు మరి 3 నెలలు దాచారు, ఇంకా దాచలేకపోయారు. మరి నీళ్ళల్లో మరి జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి నీళ్ళలో వదిలినప్పుడు మరి 4వ వచనంలో ఏమంటుందంటే, తన అక్క అయిన మిరియాము వాడికి ఏమి జరిగిద్దో అని చూస్తుంటే ఫరో కుమార్తె స్నానం చేయటానికి వచ్చి మరి ఏమంటుందో తెలిసిన, ఒక పనికత్తిని పంపించి ఆ పెట్టేదో తీసుకురండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ పెట్టి తీసుకొచ్చి తెరిచినప్పుడు మరి హెబ్రీయుడైన అంటే మోషే ఆ యొక్క చిన్న బిడ్డగా కనపడతాడు. వెంటనే మరి ఆ బిడ్డ ఏడుస్తున్న సమయంలో మరి అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలిసిన 8వ వచనములో మరి 7-8 వచనం, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పలకండి, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నాను నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలిపించుకొని వచ్చును. అందరూ చూడండి, ఏంటయ్యా అంటే వాళ్ళ అమ్మ ఆ బిడ్డని పెంచటానికి ఈ అమ్మాయి సహాయం చూడండి. బాధ్యత అండి. ఇంట్లో ఒక అక్కగా ఒక అన్నగా నీకు బాధ్యత ఉండాలి, ఊరకుంటే సరిపోదు. ఎంత కష్టమైన పరిస్థితితో తెలిసిన, నేను అనుకుంటాను మిరియాము చాలా ధైర్యవంతురాలు. చప్పట్లు కట్టండి. అంత చిన్న వయసులో అంత ఆడపిల్లలు సహజంగా ఎట్టుంటారమ్మా, మాట్లాడు నేను మాట్లాడిపోండి. ఇప్పుడు మగ పిల్లలు కూడా సిగ్గుపడతాను, అదేందో విచిత్రంగా. ఏందమ్మా మీ వాడు మాట్లాడితే వాడు సిగ్గు ఎక్కువ అన్నా అంటాడు, బయటికి పోయి అన్నీ చేస్తాడు. మళ్ళీ ఏదమ్మా ప్రార్థన చేయించుకుంటే వాడు సిగ్గు అన్నా అంట. బాగా గమనించండి. ఆ అమ్మాయి చూడండి ఎంత కష్టమైన, తమ్ముడు విషయంలో ఎంత మరి వాళ్ళ అమ్మగారికి ఒక బాధ్యత అండి. ఇంట్లో నీకు బాధ్యత ఉంది, ఆ బాధ్యత నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మిరియామికి ఏముంది? బాధ్యత ఉంది. తన తమ్ముడిని పెంచటానికి ఒకవేళ ఎవరో వస్తారేమో అలా కనిపెట్టుకొని మరి అమ్మాయి ఆమె వచ్చినప్పుడే అమ్మా ఒక తల్లిని తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి తన తల్లిని తీసుకొని వచ్చింది, పెంచటంలో సహాయం చేసింది. అంటే ఏమిటో తెలిసిన, ఒక బాధ్యత నీకు ఉండాలి. ఇంట్లో ఒక పెద్దదానివిగా, ఒక పెద్దవాడిగా, అన్నగా, అక్కగా నీ కింద ఉన్న బిడ్డల విషయంలో లేకపోతే నీ బ్రదర్స్ విషయంలో నువ్వేం చేయాలి తెలిసిన, ఒక బాధ్యత నువ్వు కలిగి ఉండాలి. బాధ్యత ఉండాలి. బాధ్యత లేకపోతే ఎలాగండి? నేను అనుకుంటాను మిరియాం లేకపోతే ఏమైపోయి ఉండేవాడు మోషే. మిరియాము మరి ఆ తల్లి గారిని పిలిపించుకోవటం, పెంచటానికి ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. నేను ఒకటి జరిగిన సంఘటన చదివాను. ఏంటో తెలిసిన, ఆఫ్రికా దేశంలో మరి ఒక హాస్పిటల్లో బాగానండి, ఒక పాప, ఒక 4-5 సంవత్సరాల పాప. తర్వాత వాళ్ళు ఎప్పుడో అయితే పేదవాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఆ అమ్మాయి నాకు ఒక తమ్ముడు కావాలని దేవుని అడుగుతూ ఉందంట. హల్లెలూయా. ఎవరు కావాలని? సరే, తీర తమ్ముడు పుట్టినప్పుడు డాక్టర్ బాధపడుతున్నాడంట. ఎందుకో తెలిసిన, ఆ హాస్పిటల్లో ఈ బాక్సులో పెట్టేది లేదు, అట్లాంటి వస్తువు లేదనమాట. అబ్బాయి పుట్టినప్పుడు కొద్దిగా బాక్సులో పెట్టాలి, ఆ బాక్స్ ఏమో అక్కడ లేదు. అది చాలా మరి పల్లెటూరు లాంటిది అనమాట. ఇప్పుడు ఆ బాక్సులో పెట్టకపోతే బిడ్డ ఏమైపోతాడమ్మా? చచ్చిపోతాడు. డాక్టర్ బాధపడుతున్నాడంట. ఈ అమ్మాయి పోయి అడిగిందంట, ఏమని?
సార్ మా తమ్ముడు ఏంది సార్ ఏంటంటే, అమ్మా మీ తమ్ముడిని నేను ఒక్క రాత్రి అయితే కాపాడగలను, మరుసటి రోజు మాత్రం నేను కాపాడలేను అన్నాడు. ఏం సార్ అని, బాక్స్లో పెట్టాలమ్మా, ఆ బాక్స్ అంటే కొద్దిగా వేడిగా ఉంటుంది, ఎచ్చగా ఉంటుంది, ఆ వేడిలో ఆ బిడ్డని కానీ పెడితే వాడు బతుకుతాడు, కొద్ది రోజులు పెట్టాలి, అలాంటి బాక్స్ మా కాడ లేదు, మేము కనీసం 6-7 నెలల కిందట మేము ఆఫర్లు పెట్టినా అవి రాలేదు, వేరే దేశం నుంచి రావాలి, ఇంగ్లాండ్ దేశం నుంచి, కాబట్టి ఇక్కడ లేదమ్మా, మీ అబ్బాయిని మీ తమ్ముడిని కూడా, అది కూడా ఏంటో తెలిసిన, ఈ ట్యూబ్ ఉంటుంది చూడండి, టైర్ ట్యూబులు, బైక్ కానీ సైకిల్ కానీ ట్యూబులు ఉంటాయి, ఆ ట్యూబుల్లో నువ్వు వేడి నీళ్ళు పోసి కొద్దిగా దూరంగా దగ్గర పెడతాను, ఒక్కరోజు మాత్రం ఒక రాత్రి మరి ఉదయం 10 దాకా నేను ఈ అబ్బాయిని సేవ్ చేయగలను, ఆ తర్వాత నేను చెయ్యలేను అన్నమాట. డాక్టర్ గారు మీరేం భయపడిన అవసరం లేదు, మేము ఎన్నో రోజుల నుంచి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు దేవుడు నాకు తమ్ముడిని ఇచ్చాడు, ఈ బిడ్డ బతుకుతాడు, బాక్స్ వచ్చింది డాక్టర్ గారు అన్నట. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడంట. నీకెందుకు అంత ధైర్యం అనంట. నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, నేను దేవుణ్ణి నమ్ముకొని, దేవుడు అద్భుతం చేస్తాడు. సరే అమ్మాయి పిచ్చి పిల్లలే, చిన్న అమ్మాయిలు అనుకోనంట. ఉదయానికి 10 లోపే 8 గంటలకే ఒక పెద్ద పార్సల్ వచ్చిందండి హాస్పిటల్కి. ఈ అబ్బాయికి ఏం కావాల్సిన అయ్యే వచ్చినాయి అంట, చప్పట్లే కట్టండి. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడంట. దాని మీద డేట్ చూస్తే ఎన్నో రోజుల కిందట వేశారంట, అది ఈరోజు వచ్చింది. నీకు నీ బిడ్డలకి ఆల్రెడీ దేవుడు ఎక్కడో సిద్ధపాటు చేశాడు, ఆ సిద్ధపాటుని బాగా గమనించండి. నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక పెంచటి విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ కానీ నీకు ఉంటే, నువ్వు ప్రార్థన అంటే ఆ దేవుని అడిగే పద్ధతిగా నీకు కానీ ఉంటే, నీకు ఖచ్చితంగా నీ బిడ్డల విషయంలో ఏమి దిగులు పడని అవసరం లేదు. కొంతమంది భయపడుతుంటారు, ఓరకొరకు భయపడిపోతారు, ఏమైపోయింది, ఏమి కాదు. బిడ్డల్ని ఇచ్చిన దేవుడు పెంచలేడా, ఆ శక్తిని ఇవ్వలేడా? ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు, ఖచ్చితంగా సహాయము చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నయమాను దగ్గర ఉన్న చిన్నదేమో మరి దేవుడి సంబంధమైన పరిచారం అంటే దేవుడి గురించి చెప్పగలిగింది, ఆయన శక్తి ఏంటో చెప్పగలిగింది, అలాగనే లోక సంబంధమైన పరిచర్య కూడా చేసింది. లోక సంబంధమైన పరిచర్య బాగా చేస్తే దేవుడి పరిచర్య కూడా నువ్వు బాగా చేస్తావు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. రెండోది మరి రిబ్కా ఎలాంటిది అంటే పవిత్రమైనది, కన్యక, అందుకే ఆమెకి శ్రేష్టమైన భర్తనిచ్చాడు, ఆమె ద్వారానే ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఇక మూడోది మనం చూసినట్టయితే మిరియాము, ఆ యొక్క మోషే గారి అక్క, మరి తల్లికి పెంచటంలో అంటే రెస్పాన్సిబిలిటీల బాధ్యత విషయంలో ఆమెకి సాంచి. కొంతమంది ఉంటారు అనకూడదు కానీ బైబిల్లో రివర్స్ కేసులు కూడా ఉన్నాయి. ఒక ఆమె ఉంది, ఇప్పుడు హేరోదియా అని ఉందండి. హేరోదియా భర్తను విడిచిపెట్టి బావడి దగ్గరకు వచ్చేసింది. ఆ హేరోదు అనే అతను తన తమ్ముడైన ఫిలిప్పి భార్యని ఏం చేశాడు, అందరు ఇటు చూడండి, ఏం చేశాడు, పెళ్ళి అయినా ఆమెను పెళ్లి చేసుకోవటం ఏందయ్యా, పెళ్ళి అయి పిల్లలు పుట్టిన మళ్ళీ పెళ్లి చేసుకోండు. మీరు ఎక్కడైనా చూసారా? ఒక ఆమె పెళ్ళి అయింది, పిల్లలు పుట్టాడు, ఇంకొకటి పోయి తెచ్చుకొని మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదేంది, అది తప్పురా బాబు అన్నాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఇప్పుడు కూడా జనాలు చాలామంది, మీరు నవ్వుతుండ్రు, మీ ఏడ కూడా జరుగుతుంటాయి కానీ చెప్పట్లా మీరు. మా పొదిలో జరిగినాయి 1-2 కేసులు. ఒకటికి నెలకి 70,000, 70,000 అండి నెలకి. పెళ్ళి పిల్లలున్న ఆమెను ప్రేమించిండు. వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికేమో 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఇస్తాం మీ అబ్బాయికి అంటుంటే వాడంటే నాకు ఎవరు వద్దు అల్లదుగా, పిల్లల తల్లి ఉన్న ఆమెనే చేసుకుంటానండి. ఒరే ఆమెను ఎట్ట చేసుకుంటారా నువ్వు? ఆ మాట అడిగినందుకు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు బెంగళూరు. అసలు ఎంత ఘోరం అండి. బైబిల్లో ఉంది, నేను చెప్పటం కాదు, బైబిల్లోనే ఉంది. ఆ మార్కు సువార్త 6వ అధ్యాయం. మళ్ళీ నేనేందో కొత్తగా చెప్పినట్టు ఇదేందో అమెరికాలో తెల్లవాళ్ళ దగ్గర జరిగింది కాదు, అన్ని చోట్ల జరిగే వ్యవహారాలు అయ్యి. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట, ఆ పై వచ్చింది చదువమ్మా. హేరోదు తన తమ్ముడు ఫిలిప్పు భార్య, అది చదువు.
ఏం చేసుకున్నాడంట? తమ్ముడు భార్యని పెళ్లి చేసుకోవటం ఏంది మళ్ళీ విచిత్రంగా? ఇట్లాంటి ఘోరాలు ఇట్లాంటి జరుగుతాయండి. ఉంది. ఇటువంటి వాళ్ళని నువ్వు రాజు ఇలా చేయకూడదయ్యా అని చెప్పినందుకు ఏం చేశాడు? ఆమె ఆయనేమో తీసుకొచ్చి జైలు వేసాడు. ఏమైతే కింద రాయబడింది? పగబట్టిందంట. ఏం పట్టింది? తప్పు చెప్తే సరి చేసుకోవట్లా. ఇప్పుడు పగ ఎక్కువైపోయింది. పాస్టర్ గారు వాక్యం దారి ఏమి చెప్పకూడదు, అంత ముచ్చటగా సింపుల్గా తాకినట్టుగా. బాగా గమనించండి. ఏదైనా బాగా చెబితేనేమో జనాలకు బలి చెప్పినాడు అంటాడు. ఏదన్నా ఒక్కరు వాత లాంటివి ఏమన్నా అన్నామనుకోండి, ఈ పాస్టర్ వాక్యం చెప్పడం చేత కదంటారు. బైబిల్ అన్నీ చెప్పమంటారా, కొన్ని చెప్పమంటారా? అన్నీ చెప్పాలా వద్దా? మరి అన్నీ ఉన్నాయండి. ఈ హేరోదియ బతుకు చూడు ఏం చేస్తుందో తెలుసునా? ఎట్లయినా పాస్టర్ గారిని బాప్తిస్మిచ్చే ఆ యోహాను గారిని, ఆ ప్రవక్త ఆయన సంపాలనుకుని ట్రై చేస్తుంది. ఏమో నేను అనుకుంటున్న మందులో అన్నంలో కలపాలనుకుంటుంది. రాజుగారు తప్పిస్తున్నాడు ఆయన. అమ్మో ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు అనుకొని తప్పిస్తున్నాడు. మొత్తానికి ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మరి హేరోదు పుట్టినరోజు వచ్చినప్పుడు అందరి ముందు నాట్యం ఆడి అందరిని సంతోషపెట్టినప్పుడు ఆయన అడిగాడు, అమ్మా నీకేం కావాలి అని. ఏం కావాలంటే ఈ అమ్మాయి పోయి వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ ఏం ఘోరం అంటావు అని. ఏం ఘోరం అంటే మత్తయి సువార్తలో రాయబడిందో 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. తల్లి ప్రేరేపణ చేసిందంట. ఏం చేసిందండి? తల్లి ప్రేరేపణ చేసిందంట. బాప్తిస్మిచ్చు యోహాను గారు తల కొట్టి పళ్ళెంలో పెట్టి నాకు తెచ్చిమని అడుగు. అమ్మా ఈ తల్లి ప్రేరేపణ అండి. అమ్మ పిల్లలకి ఏం చెప్తున్నావు నువ్వు? ఏం ప్రేరేపిస్తున్నావు? చాలామంది మా పిల్లలు ఏమో మా మాట ఏంట్రయ్యా. అందరు ఇటు చూడండి అమ్మ, అందరు ఇటు చూడండి. చిన్నప్పుడు పిల్లల్ని వాడు అన్నం తినకపోతే వాడు మారం చేస్తుంటే ఏం చేస్తావు తల్లి? సహజంగా నేనంటాను, బతిలాడో ఎత్తో అటు దిప్పో ఇడు దిప్పో బతిలాడుకో వాడు నోట్లో మొద్ద పెడతావు. నువ్వు బలవంతం చేయక బతిలాడుతున్నావు ఎప్పుడన్నా? మీ పిల్లల్ని బతిమలాడుతున్నావా? బతిమలాడేది వేరు, బలవంతం చేయటం వేరు. బతిమలాడాలి, స్మూత్గా నువ్వు చెప్పాలి. ఇదిగో దేవుడి దగ్గరకు వస్తే ఇలా ఉంటుందిరా, ఇలా ఉంటుంది. నీకు తెలిస్తే కదా చెప్పడా. నువ్వే కేకలేస్తా రంకిలేస్తా అంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. నువ్వు మాట్లాడే మాటే సరిగ్గా లేకపోతే వంకర టింకరగా మాట్లాడితే వాళ్ళు ఇంకా వంకర టింకరగా మాట్లాడతారు. అర్థమైందా? నువ్వు చక్కగా నువ్వేం ప్రేరేపణ ఇవ్వాలి, నువ్వేం చెప్పాలి బాగా గమనించాలి. నువ్వు చెప్పకపోతే ఎవరికి తెలిసిద్దమ్మా? బాగా గమనించండి. ఆ తల్లి తన కూతురికి ప్రేరేపిస్తే బాప్తిస్మిచ్చి యోహాను గారు తల కొట్టుకొని తెచ్చి పళ్ళెంలో పెడితే ఆ పళ్ళెంలో ఉన్న తలకాయ తీసుకెళ్ళి అంకుపెట్టి. కొంతమంది ఏం కోరుకుంటారంటే పాస్టర్ గారు కాదుగా ఎవరన్నా గట్టిగా గద్దిచ్చారనుకోండి వాళ్ళతో మాట్లాడరు. బాగా గమనించండి. వాళ్ళు ఏంది మాకు చెప్పేది అని అంటారు. నీకు తెలియదు తల్లి, పక్కన వాళ్ళు చెప్పాలా? చాలామంది ఏమనుకుంటారంటే ఏమి చెప్పకూడదు మాకు, చెప్పకపోతే నీకు ఎట్ట తెలిసిద్ది? ఈమె చెడ్డదానికి ప్రేరేపించి పాస్టర్ గారు మరణాన్ని కోరుకుంది. దయచేసి ఇలాగ ఎవరైనా సేవకులు కానీ పెద్దలు ఇంట్లో వాళ్ళు కానీ గద్దిస్తే లోబడితే మంచిది. గద్దింపుకు లోబడని వాడు దారి తప్పుతాడు, త్రోవ తప్పుతాడు, చివరికి చెడ్డవాడు అవుతాడు. చెడ్డదాన్ని నువ్వు ప్రేరేపించవద్దు, చెడుతనం నువ్వు ప్రేరేపించవద్దు. దయచేసి చెడుతనాన్ని ప్రేరేపించవద్దు. ఏంటయ్యా అంటే నువ్వు వచ్చేటప్పుడల్లా ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు కూడా రాశారు అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటా. ఏమని ఉందంటే, మరి దైవ సేవకుడైన పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘమంతా మరి ప్రార్థన చేస్తున్న సమయంలో మరి రోజే కూడా ప్రార్థన చేయటానికి వచ్చిందంట. చప్పట్లు కొట్టండి. ఎవరండి అమ్మాయి? అమ్మాయి పేరేంది? రోజా. అమ్మాయి పేరు కూడా చిన్నదని ఉంది. ఈ చిన్న అమ్మాయిని చర్చికి తీసుకురావటానికి అల్లరి చేస్తున్నారంటారు. నేను అనుకుంటున్నా ఆల్ నైట్కి తీసుకొచ్చిందండి వాళ్ళ అమ్మ నాన్నలు. నేను అనుకుంటున్నా ఆల్ నైట్కి వచ్చింది అమ్మాయి.
ప్రార్థనకి బాగా గమనించండి, ప్రార్థనలో రోజే నిద్రపోలేదు. పేతురు గారు వచ్చి తలుపు దాడుతున్నారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే పరలోకంలోంచి దేవదూత వచ్చి పేతురు గారిని బయటికి తీసుకొచ్చేది. పేతురు గారు వచ్చి తలుపు దాడుతుంటే ఈ అమ్మాయి వెళ్ళి ఏం చేసింది తెలిసిన, ఆ స్వరమిని గుర్తుపెట్టి పేతురు వచ్చాడు అంటే వాళ్ళందరూ అనుకున్నారు పిచ్చిదాని అనుకున్నారు. పాస్టర్ గారి స్వరమినే మనసు అసలు మనమైతే అందరూ ఏలబడిపోతున్నాం. ఎట్లని కూర్చోబెట్టి 12-1 గంటల కానీ ఒక 2 గంటల 3 గంటల దాకా ఉన్నామంటే ఎన్ని టికెట్లు కిందకు ఉంటాయో. ఆ రోజు అమ్మాయి మాత్రము మరి ఆ చిన్నదైనా కానీ చూడండి ప్రార్థనకి ఎంత ఇంట్రెస్ట్గా ఉందో. మీ పిల్లలు ప్రార్థనకి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. హల్లెలూయా. మాకు ఒకడు పుట్టిండు 15 సంవత్సరాలు మా సంఘంలో, నెమ్మారం సంఘంలో ఒకడు పుట్టాడు. ఈ మధ్య 15 సంవత్సరాలు ఆమెకి పిల్లలు లేరు. దేవుడు కృపను బట్టి సంవత్సరం అంతా మందిరానికి వచ్చింది. ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు, వాడి పేరు యశ్వంత్. వాళ్ళ అమ్మకు ముందే చెప్తాడంట, పదం పా అంటాడంట. హల్లెలూయా. వాళ్ళ అమ్మ వచ్చి చెబుతుంటే నిజమేనా ఆయన, అయ్యా వీడు తీసుకొస్తాడయ్యా నన్ను అంటుంది. వీడు తీసుకొస్తాడయ్యా నన్ను. నేను అనుకున్నా నిజం. చూడండి ఆ చిన్న బిడ్డకి పదం పమ్మ అంటాడంట. అరే మీ పిల్లలు ఎప్పుడన్నా అంటున్నారండి? నువ్వు చెప్పాలి, అయ్యా భూమి మీద పుట్టించింది నిన్ను దేవుడు అయ్యా, నువ్వు చెప్పే మాటలు నువ్వు చెప్పాలి తల్లి. మేము ఇవ్వడం నీకు చెప్పగలం కానీ వాళ్ళకి ఏడ చెప్పగలం? మీరు ఆలోచన చేయండి. మాది ఎంతవరకు అంటే అంతవరకే కదా. మీరు చెప్పే మాటలు మీరు చెప్తే నేనేమన్నా చెప్పాను, వాడికి అంత పిల్లాడే వాడు అంత పిల్లాడే. ఈ హెలినా కాడే ఒక్కరు అట్లా ఉంటాడు. బాగా గమనించండి. దయచేసి మీరు మీ పిల్లలకి మీరు వచ్చేటప్పుడు తీసుకురండి. హల్లెలూయా. మీరు తీసుకురండి. చిన్నగా వాడికి ఏదో ఒకటి చేసి, ఇంకేదో ఒకటి తప్పదు, ఏదో తినేయో ఏదో కొనిపెట్టి మొత్తానికి తీసుకొచ్చి, ఇందాక బ్రదర్ చెప్పినట్టు పిల్లల చేత ఎక్కువ కానుకేసేటట్టు నేర్పించండి. ఈవిడి మీకు ఇయ్యబడను. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, చాలామందికి వచ్చింది. కాబట్టి ఇచ్చే మనస్తత్వం కూడా నేర్పించామనుకోండి, రేపు పెద్దవాళ్ళు అవుతారు. ఈ యొక్క కొన్ని మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే, నయమాను దగ్గర ఉన్న చిన్నది ఏం చేసిందమ్మా? పరిచర్య చేసింది. నయమాన్ దగ్గర ఉన్న చిన్నది ఏ పరిచర్య చేసింది? 2 పరిచర్యలు చేసింది. ఒకటి లోక సంబంధమైన ఇంట్లో పరిచర్య చేసింది, బయట మాత్రం దేవుడు పని చేసింది. చప్పట్లు కట్టండి. ఏం చేసిందండి? బయట ఇంట్లో చేయాల్సిందే, బయట చేయాల్సిందే, ఏసైకి చెప్పాల్సిందే. ఇక రెండోది రిబ్కా. ఈ చిన్నది ఎలాంటిది? అన్ని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ అమ్మాయేమో పరిచర్య, 2 పవిత్రమైంది, బాగా గమనించండి. 3 పెంచటానికి సహకరించటం, 4 చెడ్డ ప్రేరేపణ చేయగాకండి, 5 ప్రార్థనకి మనం బిడ్డల్ని తీసుకొని రావాలి. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మౌనంగా మాత్రం ఉండగాకండి. ఒక్క నిమిషం. ప్రభువా నాయన, మాకు ఇచ్చింది బిడ్డలను నువ్వు నాయన నీ కొరకే మేము పెంచాలి, నీకే అప్పచెప్పాలి. అమ్మ అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య ఉన్నారు. ఎందరైతే 2-3 కలిసి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పిన దేవుడు. ప్రభువా నాయన, నిజంగా మేము అయోగ్యులం, అపాత్రులం నాయన, అయినా నీ కృపలో నీ దయలో నాయన నీ దాసురాలు ప్రేమించి ఇచ్చిన హెలీనాని బట్టి స్తోత్ర. బిడ్డను దీవించు, ఆశీర్వదించు ప్రభువా. కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా మీ నామంలో బలపరచు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా